మా చిన్నతనంలో మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉండే. ఇక 6కించి పైకి చదవాలంటే పక్కెమ్మటి ఉన్న ఊరికి పోవాల్సిందే, అది కూడా కాలినడకన. అదే తోవ చక్కగా ఉంటుందా అంటే లేదు. ఆ ఊరికి మా ఊరికి నడుమ వాగు, అది పొంగిందంటే ఇక బడి బందే. మా నాయన కూడా వాగు వస్తుందట బిడ్డ ఏం వద్దులే అని మంచిగా ఇంటికాడనే ఉంచేది. కానీ గీ తండ్రి అట్లా లేడు. వానొచ్చినా వరదొచ్చినా బడికి పోవుడే లెక్క అన్నట్లు వాగు దాటిచ్చిండు. కన్న బిడ్డల కోసం తండ్రి ఏమైనా చేస్తాడు అని చెప్పే ముచ్చటకిది. యోగిడ ఒడ్డూసి వారుతున్న వాగును చూస్తురు కదా, గీ వాగులకెంచి కొడుకుని ఎత్తుకొని మరీ నది దాటిండి గీ అన్న. అదిగిన పిల్లగాని చదువు కోసం. అసలు ముచ్చట్లకు పోతే మీది బాజు నేపాల్ దిక్కు జోరు వానలు పడుతున్నాయట. ఇక వానలకు మోపైన వరదలు చిన్నగా మెల్లగా బీఆర్ బగా దిక్కున్న మాసా నదిని ముంచినాయి. ఇగే ఉంది, నది ఒడ్డూసి వారుతుంది అటు ఇటు. అయితే అన్నోళ్ళ ఊరికెంచి బయటికి పోవాలంటే రోడ్డే చక్కగా లేదట. దీంతోని బడికని వెళ్ళిన చాలా మంది పొలగాళ్ళు వాగును చూసి అటుకెంచి అటే ఇంటికి వెళ్ళిపోయారట. కానీ అన్న మాత్రం నేనే చదువుకోలే, నా కొడుకు అట్లా కావద్దని చెప్పి నడుములోతు నీళ్ళల్లో లెక్క చేయకుండా పిల్లగాని భుజాల మీదకి ఎత్తుకుండు. వాగులకు పోనేపోయిండు. నీళ్ల రువ్వడి అంతకంతకి ఎక్కువైంది. అయినా కూడా ఇంత కూడా జరగకుండా బయటపడి పొలగాన్ని బడికి పంపిండట. చూడు రే ఎంత రిస్క్ చేసిండో. ఆయంత కాలు జారి నీళ్ళలా పడితే ఎంత పరిశాన్ ఏం కథ. తండ్రి కొడుకులు ఇద్దరు మునిగి గంగపాలే కదా. చదువు ముఖ్యమే కాదంటలేము, కానీ ఈ ఏడు కాకపోయినా వచ్చేడైనా చదువుకోవచ్చు. కానీ ఇట్లా పానాల మీద రిస్క్ చేసి పోతే ఏమన్నా అయితే ఇల్లు ఆగమే కదా అని గరం అవుతురు ఈ ముచ్చడు చూసిన జనాలు. ఏదేమైనా కొడుకు కోసం ఈ తండ్రి పడ్డ కష్టం సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతుంటే మీకు సుధా చూపిద్దామని పట్టుకొచ్చినాం.